సత్యం అయితే బాలు మీనా వీళ్ళు వండిన దమ్ బిర్యానీ అయితే తింటూ ఉంటాడు. చాలా బాగుందిరా అని చెప్పేసి అందరూ బయట కూర్చొని తింటూ ఉంటారు. ఇక మనోజ్ వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరైతే చూసి చాలా ఇదవుతారు, కానీ ఎవరు పిలకుండా వాళ్ళే తినేస్తూ ఉంటారు. ఇక అందరూ అలా తినడం చూసి ప్రభావతి మనోజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏంటి ఈయన ఇక్కడికి పిలిపించావు, ఇతనెందుకే ఇక్కడికి పిలిపించావు, మనకి ఏదైనా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం తేడానిక, ఎవరి దగ్గర నిరికించడానిక అని అనేసరికి నిన్ను సేవ్ చేయడానికనే ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను అని అనేసరికి అదేనమ్మా మీ ఇంట్లో ఈరోజు బిర్యానీ వండుకున్నారు కదా అని అనేసరికి దాని గురించి నీకెందుకు అని అంటూ ఉంటుంది. దాని గురించి నాకెందుకు అంటావేంటమ్మా, నా కొట్లో నుంచి మాటనే మీనా మీ ఇంటికి తీసుకొచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మీనా నిన్ను చూసిందా ఏంటా అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న దివ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది. అందుకేనమ్మా నీకు ఈ విషయం చెప్పేసి కొంచెం అలర్ట్గా ఉండమని చెప్పడానికి వచ్చాను అని అనేసరికి అయితే మీనా నిన్ను చూసిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. మీనా నిన్ను చూడలేదు కదా, నిన్ను గుర్తుపట్టలేదు కదా మీనా అని చెప్పేసి ఏంటి ఏం మాట్లాడు చెప్పు అని అనేసరికి ఏదో ఒక మాట చెప్పేసరికి కంగారు పడిపోతున్నావు ఎందుకు, మీనా నన్ను చూడలేదు, నేను మీనాని చూశాను అని అనేసరికి అమ్మాయి అని చెప్పేసి కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటుంది రోహిణి. కానీ మీనాని నేను గుర్తుపట్టేసరికి వెంటనే నేను నా ముఖానికి గుడ్డ కట్టుకొని తప్పించుకున్నాను అని అనేసరికి నిన్ను మీనా చూడలేదు కదా, నువ్వు మీనాక నుంచి తప్పించుకున్నావు కదా, అది చాలు నాకు అని అనేసరికి నీకు ఒక విషయం తెలుసా, మా నాన్న సత్య హరిశ్చంద్రుడు తర్వాత నేనే ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు అన్నాడు, కానీ నీ వల్ల నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇంకెన్ని అబద్ధాలు చెప్పాలో ఏంటో, నాటకం అయితే పర్వాలేదు, నిజ జీవితంలో కూడా నేను అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, దాని అంతటికీ కారణం నువ్వే కదా అని చెప్పేసి అంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఆపు నీ నాటకాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి. ఎలా అయినా నేను ఈ పరిస్థితి నుంచి గట్టెక్కలరా బాబు అని అంటే నీ సోదేంటి నాకు మధ్యలో అని చెప్పేసి రోహిణి అయితే ఇరిటేట్ అవుతూ ఉంటుంది.